నీలో వచ్చిన గొప్ప మార్పు ఏదైనా ఉంటే అదే. ఏకాంతమునందంటే అందరికీ దూరంగా ఒక్కడివిగా ఉండి ఈశ్వరుడితో సంబంధాన్ని పెంచుకుంటున్నావు. ఇదే రావలసిన మార్పు. ఇది నీకు కటాక్షింపబడుతున్నటువంటి ఫలితం. ఈ ఫలితాన్ని నువ్వు త్రోసిరాజనకూడదు. ఒక్కడివి ఉండి చక్కగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది పావుని చూసి నేను నేర్చుకున్నాను. ఎంతటి మహానుభావుడండి, నిజంగా ఎంత గొప్ప మాట చెప్పారండి వారు. పాము తర్వాత మచ్చికము. మచ్చికము అంటే ఇంకా నేను ఆ పాము గురించి ఇతర విషయాలు ఏవి ప్రస్తావన చేయట్లేదు. ఎందుకంటే వాటి గురించి ప్రస్తావన చేస్తే కొంచెం ఇబ్బంది ఉంది. అది 3 రోజులు తీసేసుకుంటుందేమోనని భయం చేత నేను ప్రధానమైనటువంటి విషయాల్ని మాత్రమే మనవి చేస్తున్నాను. మీరు చూడండి, పాము గురించి చెప్పాలంటే మీరు ఎప్పుడైనా పరిశీలన చేయడానికి నేను మీకు ఒక క్లూ ఇచ్చి వదిలిపెట్టేస్తాను. మీరు ఆ కోణంలో పరిశీలన చేయండి. మన వైదికమైనటువంటి సంప్రదాయములకు సంబంధించిన దేవతలందరూ కూడా పావుని మెళ్ళో వేసుకోవడమో పొట్టకి చుట్టుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. మీరు పరమశివుణ్ణి చూడండి, అన్ని పావులే. శ్రీ మహావిష్ణువుని చూడండి, పావు మీద పడుకుంటాడు అసలు ఆయన. మీరు అందరికీ పావుతో సంబంధం ఉంటుంది. అసలు ఎందుకు అలా దేవతలందరూ పావుని ఆశ్రయించి ఉంటారు? ఆ పావుకి ఏమైనా ప్రత్యేకత ఉందా, లేకపోతే ఏమీ లేదా? మరి లేకపోతే ఎందుకు నాగ సంబంధమై ఉంటాయి? ఈ కోణంలో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. చేసుకుంటే మీకు ఎన్ని కొత్త విషయాలు మీ ఆలోచనకు వస్తాయో, పావు మీ జీవితాన్ని ఎలా ఆదర్శవంతంగా మీ దృష్టికోణాన్ని మార్చగలదో మీకు అర్థమవుతుంది. నేను అదొకటే చెప్పి మీ పరిశీలనకు వదిలిపెట్టేశాను. కాబట్టి పాము తర్వాత మచ్చికము. మచ్చికము అంటే తేనెటీగ. తేనెటీగ మనకి ఒక గొప్ప రహస్యాన్ని నేర్పుతుంది. తేనెటీగ చూడండి, అన్ని పువ్వుల దగ్గరికి వెళ్ళి చుక్క 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 తేనె సంగ్రహిస్తుంది. సంగ్రహించేటప్పుడు దాని దగ్గర ఒక లక్షణం ఉంటుంది. బిజీ బీ అంటారు చాలా మందిని. వాడు తేనెటీగంత బిజీగా ఉంటాడండి అంటారు. అది ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకొస్తుందంటే ఇంకా ఏమీ పట్టరాదు. అది కేవలం మకరందాన్ని మాత్రమే పట్టుకొస్తుంది. నేనైతే ఒక కొత్త కోణంలో, మనకు పనికొచ్చేటటువంటి కోణంలో ఒక మాట అంటాను. చాలా మందికి ఒక దురలవాటు ఉంటుంది. ముందు ఏది చూసినా దానికి ఉండేటటువంటి చెడు కోణాన్ని ఆవిష్కరిస్తారు. ఫలానాది నాకు నచ్చలేదండి. దాని బదులు నీ దృష్టికోణాన్ని కొంచెం మార్చుకునే ప్రయత్నం చెయ్యి. ఈ విషయం నాకు పనికొచ్చిందండి, ఇందులో ఈ ఒకటి నన్ను బాగా ఆకర్షించింది అనడం నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ప్రయోజనకరమైన విషయాన్ని ఎంచుకోవడం ప్రారంభమవుతుంది. అలా మీరు ఆలోచించడం, అలా మీరు మాట్లాడడం ప్రారంభిస్తే క్రమక్రమంగా మీ పక్కవారి విషయంలో కూడా వారి విషయంలో ఆ మినహాయింపు ఉందండి. ఆయన చాలా మంచివాడండి అంటారు, ఆవిడ చాలా మంచిదండి అంటారు. ఆ సభకి వెళ్ళడం వల్ల నాకు ఈ ప్రయోజనం కలిగిందండి అంటారు. మీరు ప్రయోజనాన్ని వెతుక్కునే రీతిలో ప్రవర్తిస్తే మీ జీవితం సుగమం అవుతుంది. ఏదో నేర్చుకుంటుంటారు. వంక పెట్టడమే ప్రధానంగా జీవితాన్ని మలచుకుంటే వంకలు మిగిలి జీవితం వంకర టింకరే అవుతుంది. కాబట్టి తేనెటీగ చూడండి, ప్రతి పువ్వు దగ్గరికి వెడుతుంది. పువ్వుల దగ్గర నుంచి తీసుకొచ్చి చుక్క 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 తేనె తీస్తుంది. ఇది వ్యతిరిక్తమైనటువంటి కోణం. ఇది కూడా మీరు గమనించాలి. తేనెటీగ దాస్తుంది, తీసుకెళ్ళి ఎక్కడ దాస్తుంది తేనెంత? తేనెటీగ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుందండి. తేనెటీగ నశించిపోవడానికి నేనైతే ఒక కారణాన్ని చెప్తాను. తేనెటీగ జీవితంలో చాలా భయంకరమైన దోషం ఏమిటో తెలుసా అండి? మగ తేనెటీగకి తేనె తీయడము తెలియదు పువ్వుల్లోంచి. ఆడ తేనెటీగకి మాత్రమే తెలుసు. అది మగ తేనెటీగని ప్రయత్నపూర్వకంగా తెచ్చి గూట్లో పెడుతుంది. మగ తేనెటీగకి తేనె పోసి పోషిస్తుంది. మగ తేనెటీగ ఏం చేయాలో తెలుసా అండి? సభాముఖంగా నేను చెప్పాను, నన్ను మన్నించండి, నేను ఒక వేదాంతం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మగ తేనెటీగ పని ఏమిటంటే కేవల ప్రత్యుత్పత్తి. ఆ ఆడతేనెటీగ యందు బిడ్డల్ని కంటూ దానికి కొంతకాలం అయిపోయిన తర్వాత మగ తేనెటీగకి ఇంకా శక్తి క్షీణించిపోయింది అనుకోండి, ఇంకా తను బిడ్డల్ని కనగలిగినటువంటి స్థితిలో ఒక స్త్రీని తల్లిని చేయగలిగిన శక్తి పురుష తేనెటీగ యందు క్షీణించిపోతే ఇంకా ఇది పనికిరాదు అని తెలుసుకున్న ఉత్తర క్షణంలో ఆడ తేనెటీగలన్నీ కలిసి మగ తేనెటీగని కుట్టి చంపేసి గూట్లోంచి బయటపోయి పారేస్తాయి తప్ప ఒక చుక్క తేనె వాటికి పోసి బతికించవు. కాబట్టి తేనెటీగ విషయంలో చాలా జాగ్రత్తగా ఒక విషయం తెలుసుకో.
కుటుంబమునందు అనుబంధముల విషయములో ప్రతి చిన్నదానికి ఆర్థిక ప్రయోజనములతో ముడిపట్టి మాట్లాడడం అనేటటువంటి కోణాన్ని నువ్వు మార్చుకో. నేనైతే అనుకుంటాను దత్తాత్రేయ స్వామి వారు తేనెటీగని గురువుగా స్వీకరించడం వెనకాతల బహుశా రాబోయేటటువంటి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని వారి మాటనుంటారు. మీరు ఇవాళ చూడండి, ఏ పని చేసినా డబ్బుకి సంబంధించినటువంటి కోణంతోటే ఉంటుంది. ఆఖరికి తల్లిదండ్రుల ప్రేమ కూడా ఇవాళ ఎంత దారుణంగా ఉంటుందంటే, లోకమంతటి చేత పూజింపబడేటటువంటి వ్యక్తి, ఎన్నడూ ఎవరిది ఒక నయా పైసా ఆశించనటువంటి వ్యక్తి, నిజంగా అలా ఆయన ఆశించడమే జరిగితే లక్షలు సంపాదించుకోగలిగినటువంటి వ్యక్తిని కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళు, ఆయన అత్తమామలో కూడా అనుమానపడతారు. డబ్బు కోసమే మా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడనుకున్నటువంటి కుటుంబాలు నాకు తెలుసు. మా అల్లుడు మా ఇంటి కోసమో మా డబ్బు కోసమో ఎరవేస్తున్నాడు తప్ప మా మీద గౌరవం లేదు అన్న భావన మనసులో నాటుకుని తమంత తాము దూరమైపోయి తమంత తాము నిష్కారణంగా చక్కటి ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి వృద్ధులు నాకు తెలుసు. ఎందుకు కోల్పోతారు అంటే ఆర్థికమైనటువంటి అనవసరపు ఆలోచనలు. నిజంగా అలా చేసే వ్యక్తే కాదా వాళ్ళకు ఉండదు. తల్లి తండ్రి కాస్త వయస్సు వచ్చేటప్పటికి పిల్లలకు బరువు అయిపోతారు. ఎందుకని? అబ్బో మనం తెచ్చిపెట్టుకుంటే మన సుఖానికి అడ్డు, వాళ్ళని పోషించడం మనకి ఇబ్బంది. ఒక కొడుకుని ఇవాళ పోషించడం ఇబ్బంది. ఎంతవరకు ఇదో నాకు తెలియదు, కానీ ఇవాళ నేను ఒక విషయం చదివి ఒక పేపర్లో తెల్లబోయాను. నేను దత్తాత్రేయ స్వామి వారు గురువుగా ఒక తేనెటీగని స్వీకరించారు అంటే ఆశ్చర్యం ఏముందండి. నేను ఐఎమ్ నాట్ ఎర్రింగ్, ఐఎమ్ నాట్ ప్రపోజింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ రాంగ్. మీరు ఇవాళ పేపర్లో వచ్చినటువంటి పేపర్లలో ఒక పేపర్లో వచ్చింది చూడండి, తల్లిదండ్రులు తెలిసి ఆడపిల్లల్ని చేయరానటువంటి వృత్తులలోకి తల్లిదండ్రులే పంపిస్తున్నారు డబ్బు కోసం అని నేను ఒక పేపర్లో చదివాను. అంటే ఇవాళ ఆర్థికమైనటువంటి సంబంధములు కుటుంబాల్లో ఎంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఆడతేనిటీగా మగతేనిటీగా మధ్య ఉన్నటువంటి సంబంధం అంత దారుణమైంది కాదండి. ఇంత కష్టపడి ఆడతేనిటీగ తెచ్చింది, ఎంత చిత్రంగా దాస్తుందండి. దానికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ టెక్నాలజికల్ నోహౌ. ఆ మైనంతో చక్కటి గూడు కడుతుంది. ఆ గూడు కూడా ఒక పెద్ద చెట్టు కొమ్మల్లో పెడుతుంది. దానికి చిన్న చిన్న గదులు పెడుతుంది. ఎక్కడి నుంచో పువ్వులోంచి తెచ్చిన ఇంతంత చుక్క మకరందాన్న గదుల్లో పోస్తుంది. అది కిందకి కారిపోకుండా మైనంతో మూసేస్తుంది. ఆ తేనె పట్టంతా కలిపి మీరు ఎక్కడైనా ముట్టుకుని ఇలా అంటే తేనె కింద పడుతుంది. అందులోనే గదుల్లో గుడ్లు పెట్టుకుంటుంది. ఆ గదుల్లోనే ఉంటుంది. అటు పక్క నుంచి ఎవరైనా వెడుతున్నారనుకోండి, వాడు దీని తేనె తాగేస్తాడేమో అని కుట్టి చంపేస్తుంది. పగపట్టి తిరుగుతుంది తేనెటీగ. తన కొండి విరిగిపోతుంది తేనెటీగ కరిచిందంటే. అంత భయంకరంగా వెంటపడుతుంది, వెంటపడి చంపుతుంది. ఇన్ని చేస్తే నిజంగా తేనె తీసేసుకుందాం అనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? పట్టు బాగా పెద్దదైందా లేదా చూస్తాడు. తేనె పట్టు బాగా పెద్దదైన తర్వాత వాడు నిశ్శబ్దంగా చెట్టు కిందకొచ్చి విపరీతమైనటువంటి పొగొచ్చేటట్టుగా అక్కడ కట్టెలో లేకపోతే ఏదో ఒక ఇంధనమో పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. ఈ పొగ బయలుదేరిపోయి ఆ తేనె పట్టు మీదకి వెళ్ళిపోతుంటే ఆ పొగ భరించలేక తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. వాడు చక్కగా తేనె పట్టునంతటినీ కత్తిరించి తెచ్చేసి, ఇన్ని గుడ్లుంటాయి దాని నిండా, ఆ గుడ్లన్నీ తీసేసి ఆ తేనె పట్టుని చక్కగా పిండేసి, ఎన్ని కోట్ల పువ్వులలో మకరందం అది. ఆ తేనెనంతా పిండేసి సీసాలో పట్టేసి మూత పెట్టేసుకుని ఈ తేనె పట్టు తీసి విసిరేసి వెళ్ళిపోతాయి. ఏమైంది? ఇంత సంపాదించింది. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనెడ్జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
నృసింహశతకర్త అడుగుతాడు, తేనెటీగలు ఇంత తేనె తెచ్చి దాచాయి, ఏమనుభవించాయి చివరికి? ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళాయి, పాఠం నేర్చుకున్నాయా, బుద్ధి ఏమైనా వచ్చిందా? మళ్ళీ మొదలు, మళ్ళీ తేనె పట్టు, మళ్ళీ మగ తేనెటీగ, మళ్ళీ గూడు, మళ్ళీ తేనె. ఏమిటి సంపాదించింది తేనెటీగ ఆఖరికి? ఏమీ లేదు. కాబట్టి నేను తేనెటీగని చూసి దాచుకోవడమునందు మృత్యు ఉన్నది, త్యాగమునందు అమృతత్వమున్నది అని నేను తెలుసుకున్నాను అని దత్తాత్రేయ స్వామి వారు తేనెటీగ గురించి మాట్లాడతారు. నిజంగా మీరు సృష్టిలో ప్రతి విషయాన్ని ఈ కోణంలో పరిశీలన చెయ్యడం అన్నది మనస్సుకు అలవాటు పడిపోయింది అనుకోండి, మీకు గురువు సర్వత్రా కనపడుతున్నట్టే లెక్క. మీకు ప్రతి దాంట్లోంచి పాఠం కనపడుతుంటుంది, పాఠం వినపడుతుంటుంది. మీరు దేని దాటి వెళ్ళిపోతారు? ఎందుకు తప్పు చేయవలసిన అవసరం వస్తుంది? ఎక్కడ మీరు తప్పు చేయలేరు. ఎంత గొప్ప కోణాన్ని ఆవిష్కరిస్తున్నారో చూడండి. అందుచేత పాము, తేనెటీగ, ఒక కొండ చిలవ. కొండ చిలవ నాకు గురువు. కొండ చిలవ గురువు ఎలా అవుతుందండి? కానీ ఇక్కడ కొండ చిలవని ధనాత్మకమైన సంబంధంలో చెప్తున్నారు. మళ్ళీ ఇదే కొండ చిలవకి సంబంధించిన తత్వాన్నే రుణాత్మక సంబంధంలో చెప్తే అది చాప్ అవుతుంది. నేను రెండు కలిపేస్తే రెండు గురువులు పూర్తి చేసిన వాడిని అవుతాను. రెండవది, ఒకేసారి తత్వాన్ని కూడా ప్రతిపాదన చేసేయడం పూర్తయిపోతుంది. చూడండి, కొండ చిలవకి ఒక లక్షణం ఉంటుంది. వీడు కొండ చిలవలా పడున్నాడు రా అంటారు. కొండ చిలవ భూమి మీద అలా పడుంటుంది. దానికి ఆకలి అయ్యలేదు అని మీరు అనుకుంటే పొరపాటు. దానికి ఆకలి వేస్తుంది. కానీ దానికి కింద గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అది ఆకలి వేసినా సరే అది కదలదు. ఏదైనా వస్తే అదే పడుతుంది నోట్లో. ఎందుకు నేను వెళ్ళడం అని అలా పడుకుంటుంది. నీరసంగా ఉందనుకోండి, రాయి ఏదన్నా తిందాం అని అలా పడుకుంటే ఆఖరికి మరి ఈశ్వరుడి సృష్టిలో ఉన్న విచిత్రం ఏమిటో కానీ దానికోసమే వచ్చినట్టు వస్తుంది. వచ్చి అలా వెడుతూ ఉంటుంది. చక్కగా ఏమీ తెలియని దానిలా పడుకుంటుంది. కాబట్టి చూసేటటువంటి జంతువులు కూడా ఏమని భ్రమపడతాయంటే అది కూడా రాయో రప్పో అనుకుంటాయి. అనుకుని చక్కగా దాని దగ్గరకు వచ్చేదాకా పడుకుంటుంది. అంత ఆకలి మీద ఉందని అటుగా ఏదో చిన్న దూడో లేకపోతే చిన్న కుందేలు పిల్ల వస్తుంది అనుకోండి, తినేద్దామని ఇలా ఏం నోరు విప్పేది, అది అలాగే పడుంటుంది. ఆ కుందేలు పిల్ల వచ్చి అలా దూరంగా ఆడుకుని కొంచెం దగ్గరగా వస్తుంటే బల్లి చూడండి మళ్ళీ కొండ చిలవలాగా ఏం తొందరపడదు, అలా ఉంటుంది. ఈ పురుగు అలా తిరిగి దగ్గరగా వస్తుంది. అందింది అనుకున్నప్పుడు ఒక్క దూకులో పట్టేసుకుంటుంది. అంతే, అలా పడుకుంటుంది. ఇహ నోటికి అందేస్తుంది అనుకున్నప్పుడు ఒక్క దూకు పట్టేసుకుంటుంది. పట్టేసుకున్న కొండ చిలవకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది రుచి చూడదు. ఇది రుచిగా ఉందా లేదా, అబ్బా ఏ రోజు కుందేలు పిల్లలే వస్తున్నాయి, చూస్తున్నాను దిక్కుమాల కుందేలు పిల్ల, వదిలి పారేద్దాం, మేక వస్తే బాగుండని ఉమ్మది. ఏది నోట్లో పడనివ్వండి అంతే. నవలడం, రుచి చూడడం, ఆస్వాదించడం కొండ చిలవకు ఉండదు. అది మింగేయడం మొదలెట్టేస్తుంది. మింగేయడం మొదలెట్టేసి కంఠంలోంచి కడుపులోకి తీసుకెళ్ళిపోయి కొన్ని పెద్ద ప్రాణులు ఉంటాయి, అవి కడుపులోకి వెళ్ళినా చచ్చిపోవు, ఇంకా ప్రాణంతో ఉంటాయి. కొండ చిలవ కడుపులో దున్నపోతుల్ని మింగేస్తుందండి కొండ చిలవ. మీరు పురాణ వాంగ్మయం చూడండి, లేకపోతే పెద్ద అరణ్యాల్లో ఉండే కొండ చిలవలు దున్నపోతుల్ని మిగుతాయి. మిగతా దున్నపోతో పట్టాన చావదు. అప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా అండి? అబ్బా ఇది ఎంతకీ చావట్లేదు, లోపల కదులుతోంది, నిప్పెడుతోంది కడుపులో అని వెళ్ళి ఓ చెట్టుకు చుట్టుకుంటే ఇది చుట్టుకోవడంలో దాని శరీరం వంగిపోయి విరిగిపోతుంది. ఆ లోపల ఎముకలు పట్ట విరిగిపోయి చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత జీర్ణం అయిపోతుంది తప్ప కొండ చిలవ నవలదు, రుచి చూడదు. రుచి అన్నది అసలు కొండ చిలవకు తెలియదు. అది ఎందుకు తింటుంది అంటే ప్రాణం తింటే నిలబడుతుంది కాబట్టి తింటుంది అంతే. మనిషి కొంతైనా ఇది నేర్చుకోవాలి. నేను కొంతైనా అన్న మాట ఎందుకన్నా తెలుసా అండి? చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఆ రుచికి తెలియకుండా తినవు అంటే, నేను అలా అంటే మీరు వెంటనే నన్ను తప్పుపడతారు. నేను కూడా అంత మాట అనడానికి తగినంత అధికారంలో నేను ఉన్నానా లేదా అని నాకే అనుమానం. అందుకని నేను ఆ మాటనంత గట్టిగా నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఆ స్థితికి పొందనటువంటి వాడు దాని గురించి అంతగా శాసించి పుస్తకం చూసి చెప్పడం తప్పు. అలా చెప్పకూడదు. నేనే ఒక్కొక్కసారి అంటే నేనేం గొప్పవాడిని కాదు. ఒక 3 రోజులో 4 ఎప్పుడైనా ఓ రుచి బాగోలేదు అనుకోండి, ఆల్ రైట్, వాట్ ఇఫ్, ఏమవుతుంది? ఎన్ని పురాణాలు చెప్పావు, ఏది చప్పగా ఉంటే ఏమవుతుంది, తినలేవా అని తినేస్తాను హాయిగా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 1 వారం తట్టుకుంటాను. 8వ రోజున ఎవరు రోజు నాకు వండి పెట్టడం వల్ల ఈ శరీరం ఇలా అయిపోయిందో, రుచికి లగ్గకపోతే ఇలా ఎందుకు అవుతుందండి? కాబట్టి
వారి దగ్గరికి వెళ్ళి, వారంటే ఎందుకు 10 మాటలు దాన్ని పెద్దది చేసి మాట్లాడదామని చెప్పట్లేదు, నా భార్య దగ్గరికి వెళ్ళి చచ్చిపోయింది జింహ వారంలో నుంచి, అమ్మయ్యా నువ్వు వచ్చేసావు, ఇంకా మళ్ళీ నాకేమీ పర్వాలేదు, వంకాయ కారం పెట్టి కూరండో అంటే నిజంగా నాకు ఇష్టమని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను అనేస్తాం గబుక్క. నువ్వు వారం రోజులు రుచి తెలియకుండా తిన్నావేమో, 8వ రోజున ఈ అన్న మాటతో అంతా కొట్టుకుపోయింది, అంతే పోయింది అనకుండా, ఏమండి వారం రోజులు ఎలా ఉన్నారు, ఈశ్వరుడు చక్కగా పోషించాడు, చక్కగా ఏదో పదార్థం ఇచ్చాడు, తిన్నాను సంతోషంగా ఉన్నాను అనగలమా? అలా అనగలిగితేనండి వాడు సమాజమునకు ఒక పెద్ద ఆస్తి. ఎక్కడో ఉంటారు కొంతమంది, లేరని నేను అన్నా. మా గురువు గారు ఉన్నారు మహానుభావుడు, బ్రహ్మశ్రీ అమరేశ్వర ప్రసాద్ గారు, వారు చిత్రమైన మాట అంటుంటారు నాతోటి, ఎందుకయా కోటేశ్వరరావు హోటళ్ళు అవిని, ఏ ప్రాంతానికి వెడితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పళ్ళు దొరుకుతాయా, అన్ని ప్రాంతాల్లో అలా ఉండవు. నువ్వు హైదరాబాద్ వెళ్ళు, చుక్కున్న అరటిపళ్ళు దొరుకుతాయి, చక్కగా వెళ్ళి ఒక 4 అరటిపళ్ళు ఒలిచేసుకుని తినేసి ఒక గ్లాసులు పాలు తాగేస్తే అస్తమానం భోజనమే చేయాలి ఏమిటో అంటారు. అంటే నేను నాగపూర్ వెళ్ళాను, కమలాఫలాలు చాలా బాగుంటాయి కోటేశ్వరరావు, 9 కమలాఫలాలు తినేశాను, ఇంకా భోజనం ఏంటి వెళ్ళిపోయాను. అలా ఓ 20 రోజులు తిరిగేసి వచ్చి, అబ్బా 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 ఈశ్వరుడు ఏమి ఇచ్చాడు అనుకుంటున్నావు, నాగపూర్లో కమలాలు తిన్నాను, సికింద్రాబాద్లో చుక్కరటి పళ్ళు తిన్నాను, ఈశ్వరుడు ఎక్కడికక్కడ ఏం అమర్చాడంటారు. అలా నన్ను అనమనండి, నేను మీల్స్ ఎక్కడ సప్లై చేస్తారండి అని నేను వెతుక్కుంటాను. అంటే నువ్వు అంత హీనమా అని అనుకోకండి, నేను ఒక సత్యం చెప్పాను. కాబట్టి ఆ రుచి తెలియకుండా ఆహారమును తీసుకుని బ్రతకడం అనేది నేను కొండ చిలువ దగ్గర నేర్చుకున్నాను. ఇది ఎంత గొప్ప విషయం అండి. నిజంగా జీవితంలో ఎప్పుడైనా కొద్దిగా ఉప్పు తక్కువైందనుకోండి, ఆ భార్య వడ్డించిన దాంట్లో దానికి పెద్ద పెద్ద కేకలేసేసి, కంచాలు విసిరేసి, పెద్ద అల్లరి చేసేసి, ఆవిడ్ని అనరాని మాటలు అనేసి ఎంతమందిని చూస్తుంటామో తెల్లవారు లేస్తే. ఆఫ్టర్ ఆల్ కట్టుకున్నది, ఒక్కరోజు పప్పులో కొంచెం ఉప్పు తక్కువ వేసింది, హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్, దానివల్ల ఏం ఊర్ధ్వలోకాలు కింద పడిపో, నువ్వు కొంచెం సర్దుకుంటే చాలు. ఈ భావన లోపించిపోతుంది. నాలుక దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత వ్యగ్రత ఉంటుందో మనకి. కానీ అలా వ్యగ్రత లేకుండా దొరికిన పదార్థము చేత తృప్తిగా ఉండుట, అది నేను కొండ చిలువని చూసి నేర్చుకున్నాను. 2, కొండ చిలువకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మిగిలినవన్నీ అటు ఇటు కదిలి ఎక్కడికెక్కడికో వెడుతుంటాయి. ఎందుకు పెడతాయి అంటే వాటికి ఒకటే సుఖం కోసం. ఏమిటి సుఖం? మంచిది ఏదైనా దొరికితే తిందాం, అదే సుఖం జంతువుకి. మనిషి కూడా అంతే, సుఖం కోసం తిరుగుతాడు, కానీ ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. జింక ఏం చేస్తుంది? ఇక్కడ కాదు అక్కడ బాగుంటుంది, అక్కడ కాదు ఇక్కడ బాగుంటుంది, గడ్డి నెడుతుంది, ఆఖరికి ఏం చేస్తుంది? చిరుతపులు వచ్చి తినేస్తుంది. కొండ చిలువ ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళదు, దొరికితే దొరికింది సుఖం, దొరకంది దుఃఖం అని పడుతుంది. కాబట్టి సుఖ దుఃఖములను నువ్వు అన్వేషించకు. నువ్వు అన్వేషించడం మానేస్తే నీకు పాప పుణ్యాలే లేవు అసలు. ఇంకా ప్రత్యేక కార్యక్రమం ఏముంది? కర్మ ఎక్కడుంది? కాబట్టి కర్మ ఫలితమును తప్పించుకున్నటకు కొండ చిలువ నాకు ఉదాహరణ అయినది, గురువు అయినది. అయ్య బాబోయ్, ఏమి ప్రతిపాదన, ఏమి తర్కం అండి అసలు దత్తాత్రేయ స్వామి వారిది. కాబట్టి మీరు ఆ స్థాయిలో తీసుకోగలిగితే కొండ చిలువ అద్భుతం. ఇదే కొండ చిలువకి వ్యతిరేకం చేప. దిక్కుమాలిన చేపని చూడండి, ఈశ్వరుడు దానికి ఒక గొప్ప స్థితినిచ్చాడు. ఏమిటో తెలుసా అండి? చేపకి అమ్మ స్తన్యమును తాగి పోషింపబడదు. చేప పిల్ల పుట్టాక ఆకలేస్తుంది దానికి. ఆకలేస్తే అమ్మకి స్తన్యం ఇవ్వడం రాదు చేపకి. అందుకని ఈ పిల్లలన్నీ వెళ్ళి తల్లి చేప ఎదురుగుండా నిలబడతాయి. తల్లి చేప ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా తల్లి చేప అక్వేరియంస్లో చూడడం కాదండి, ఏటి ఒడ్డుకి వెళ్ళి కూర్చోవాలి. చిన్నతనంలో మా ఇంటి పక్కన తమిళేరు ఉండేది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ పురుగులు ఎలా వస్తున్నాయో అలా కొన్ని వేల ఇంతంత చేప పిల్లలు వస్తాయి. ఇంత పెద్ద చేప ఉంటుంది, తల్లి చేప వచ్చి ఎదురు నిలబడుతుంది, తోక ఇలా ఇలా ఊపుతూ నిలబడుతుంది చక్కగా, నోరు ఇలా 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 అంటే మొప్ప కూడా ఇలా ఊగుతూ కనపడుతుంది. పడితే ఈ పిల్లలన్నీ తల్లి చేప వంక చూస్తాయి, ఆకలేస్తోంది. తల్లి చేప పిల్ల చేపలన్నింటి వంక ఆకలేస్తోందా నాన్న అని చూస్తుంది. అంతే, వాటి కడుపు నిండిపోతుంది. నిండిపోయి వెళ్ళిపోతాయి ఆడుకుంటూ హాయిగా. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాటి మొప్పలతో వాటికి ఒక గొప్ప శక్తి వస్తుంది. అది నీట కరిగిపోయిన ఆక్సిజన్ని చేప గ్రహిస్తుంది. గ్రహించి నీటిలో దొరికినటువంటి చిన్న చిన్న పురుగులు గట్రా తినేసి బతికేయడం మొదలెట్టేస్తుంది. అలా మొదలుపెట్టినటువంటి చేప కడుపు నిండుగా ఉందనుకోండి, ఒక చేపలు పట్టేటటువంటి వాడు వచ్చి ఒక ఎర వేసాడు అనుకోండి, ఇంత కడుపు నిండా ఉన్న చేపక ఎర ఎందుకండి? ఇది ఏం చేస్తుందంటే, ఆ ఎరని తిందామని ఆ ఎర్రతో చేపని పట్టుకోవడం కూడా మా చిన్నతనంలో చూసేవాళ్ళం. వానపాములను అగ్గిపెట్టిలో పెట్టి పట్టుకొచ్చేవారు. పట్టుకొచ్చి అగ్గిపెట్టి తీసి వానపాము తీసి
పడుకోబెట్టి బ్లేడ్తో ముక్కలు 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 కోసేస్తారు. కోసేసి ఒక పిన్ను ఇలా ఉంటుంది, దానికి ఎక్కిస్తారు ఆ ముక్కని. ఎక్కిస్తే అది వానపాములాగే కనపడుతుంది, లోపల ఉన్న పిన్ను కనపడదు, ఆ సూది కనపడదు. దీన్ని ఏం చేస్తారంటే దారం కట్టి దాని మీద పేకబెత్తం లాంటి ముక్కోటి కడతారు, మళ్ళీ దాని మీద తాడో కర్ర కడతారు. ఈ కర్రట్టుకుని చేపలు పట్టేవాడు ఒడ్డును కూర్చుంటాడు ఇలా నీళ్ళల్లో వేసి. ఆ కింద పిన్నుకున్నటువంటి ఆ వానపాము ముక్కని ఎరని దిక్కుమాలిన చేప వచ్చి చూస్తుంది. దాని కడుపు నిండుగా ఉంది. కడుపు నిండుగా ఉన్నది, నా కడుపు నిండుగా ఉంది, ఎర ఉంటే నాకు ఎందుకని వెళ్ళిపోయింది అనుకోండి, దానికి పర్వాలేదు. కానీ దానికి ఎంత తాపత్రయమో రుచి అంటే, అబ్బాయి ఎర కనపడింది కదా, పోని మనం తినకపోయినా ఒకసారి చప్పరించి వెళ్ళిపోదామని నోరు తెరిచి చప్పరిద్దామని ఆ పిన్నుని ఇలా కొరుకుతుంది. కొరగ్గానే ఇలా ఉన్న పిన్ను దాని నోట్లోకి నొక్కుకుంటుంది. నొక్కుకోగానే గిలగిలగిల కొట్టుకుంటుంది. ఆ బరువుకి పైనున్న పేకం ముక్క ఇలా ఇలా కదులుతుంది. ఆ చేప కొరికిందని వాడు గుర్తుపట్టి టక్కని ఇలా అంటాడు. ఈ చేపతో సహా వచ్చేస్తుంది తాడు. వాడు ఒడ్డుకొచ్చే చేప నోట్లోంచి పిన్ను తీసి దాన్ని బొట్టలో వేసుకుంటాడు. అది కొట్టుకుని 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 చచ్చిపోతుంది. నోటితో ఎరని కొరుకుదాం అనుకున్న చేప వీడి నోట్లోకి వెళ్ళిపోతుంది. సరే, జింహ చాపల్యానికి చేప జాతే చచ్చిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేపలు అలాగే దొరికిపోతాయి. వల వేసి పెట్టడం వేరనుకోండి, ఎరకి దొరుకుతుంది చేప. కాబట్టి జింహల్ చాపల్యమునకు నశిస్తున్నది చేప. రుచి తెలియకుండా, రుచిని గురించి చూడకుండా బ్రతికిపోయి బాగుపడిపోతున్నది కొండ చిలవ. నేను ఈ రెంటిని కూడా గురువులుగా స్వీకరించాను. ఒకటి వ్యతిరిక్త కోణం, ఒకటి ధనాత్మకమైన కోణం. రెండు కోణములలో నేను రెండింటినీ గురువులుగా స్వీకరించాను అంటారు. అందుకని కొండ చిలవ తర్వాత ఒక పావురము. పావురాన్ని స్వామి గురువుగా స్వీకరించారు. పావురాన్ని గురువుగా స్వీకరించడంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిపాదన ఉన్నది. మనం అందరం కూడా ఆ పావురం అంటే వారు ఒక కథ చెప్పారు. చెప్పి అందుకుని నేను పావురాన్ని గురువుగా తీసుకున్నాను అన్నారు. ఒక పావురం, పావురాలకి కొంచెం ఈ సంసార సంబంధమైనటువంటి ప్రేమలు ఎక్కువ. అందుకని ఒక ఆడపావురం, ఒక మగ పావురం గూడు కట్టుకుని ఒక గూట్లో ఉన్నాయి చెట్టు మీద. ఏదో 4 పిల్లల్ని పెట్టి ఆ 4 పిల్లలు ఈ పావురాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. అవి ఎక్కడికో వెడుతుండేవి, ఏదో తెస్తుండేవి. ఈ పావురాలు నోరు తెరిచేవి, పిల్లల నోట్లో పెట్టేవి. సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఒక రోజున ఒక వేటగాడు వచ్చాడు, వల పన్నాడు, నూకలు జల్లాడు. ఈ పిల్ల పావురాలకి ఇంకా అనుభవం లేదు, వల పన్ని ఉన్నది అన్న విషయం వాటికి తెలియదు. అందుకని ఆ నూకల కోసమని పిల్ల పావురాలన్నీ వాలితే ఈ తల్లి పావురం ఏదో ఆహారం పట్టుకుని వచ్చి చూసింది చెట్టు మీద కూర్చుని. కింద పిల్లలు 4 పిల్లలు కూడా వలలో చిక్కారు. ఈ వేటగాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ నేను ఒకసారి చూశాను. అది ఇప్పటికీ నా మనస్సుని కలచివేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ ఉడతల్ని పట్టేటటువంటి వాళ్ళ దగ్గర ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అది పారిపోకుండా ఉండడం కోసమని ఆ కాలిని వేలుకు చుట్టుకుని గట్టిగా సాగతీసేస్తే ఆ కాలు ఇంక చచ్చిపడిపోతుంది, నడవదు, ఎగరదని. అందుకని సాగతీసేసి ఆ రెక్కలు విరిచేసి బుట్టలో పడేసుకున్నాడు. 4 పిల్లలకి అలా అయిపోయి వాళ్ళు బుట్టలో పడిపోతే ఆ ఆడపావురం తట్టుకోలేక అది కూడా కీచ్ 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 కీచ్మని అరుస్తూ వల మీద వాలింది. వల మీద వాలితే మగపావురం వచ్చి చూసి అయ్యయ్యయ్యో 4 పిల్లల్ని బుట్టలో వేసేసుకున్నాడు, నా భార్య అది కూడా ప్రేమతో వెళ్ళి అది కూడా చిక్కిపోయింది, దాన్ని కూడా రెక్కలు విరిచి బుట్టలో వేసేసుకుంటున్నాడని మగపావురం కూడా వాలింది. మగపావురాన్ని కూడా రెక్కలు విరిచేసి బుట్టలో పడేసుకున్నాడు. ఆఖరికి తీసుకెళ్లి 6 పావురాల్ని ఒడ్డుకు దిగేశాడు. కాబట్టి సంసారమునందు ఒకరి మీద ఒకరికి పెరిగేటటువంటి ఈ వెర్రి వ్యామోహములు ఆఖరికి పతనానికి దారి తీస్తాయి అని నేను ఈ పావురమును చూసి, కపోతమును చూసి నేర్చుకున్నాను. అయితే మీరు నన్ను వెంటనే ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి మరి మీరు సంసారంలో ఉన్నారు కదా, ఇలా కపోతంలా ఉండద్దు, అంత ప్రేమ పెట్టుకోవద్దు అంటే అది కుదిరేటటువంటి విషయమా అంత తేలిగ్గా? అది మరి మీరు పాఠం ఇప్పుడు ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిగ్గా ఉంటుందా అండి అని ఒక ప్రశ్న ఇచ్చు. కానీ నేను మీకు ఒక విషయాన్ని మనవి చేస్తాను, వినండి. మిగిలినటువంటి ఏ ధర్మమునందు, మిగిలినటువంటి ఏ మతమునందు లేనటువంటి ఒక గొప్ప సంప్రదాయాన్ని వైదికమైనటువంటి ధర్మమునందు పాటిస్తారు. వివాహము చెయ్యడం అనేది దేని కొరకో తెలుసా అండి? పురుషార్థములు అంటారు. కామం అనేటటువంటిది శరీరము పెరగడంతో పాటే లోపల అది పెరుగుతుంది.
ఈ పెరిగినటువంటి కామము తీరడానికి ఆలంబనము దొరకకపోతే ఆ కామము అధర్మబద్ధమైన రూపములో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కామమును ధర్మబద్ధం చెయ్యాలి. కామమును ధర్మబద్ధం చేస్తే సంతానము ధర్మబద్ధమవుతుంది. అందుకని ధర్మబద్ధమైన కామము మనుష్యుడికి లేకపోతే ఇంకా అది పశువు కన్నా నీచమైన జన్మ అయిపోతుంది. కాబట్టి ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని ధర్మబద్ధమైనటువంటి కామము ధర్మబద్ధమైన అర్థము వీటి చేత తరించడం కోసమని వివాహ బంధంతో కలుపుతారు. కలిపేటప్పుడు మీరు చూడండి, ఏం పెళ్లి చేసేయకూడదా? చెయ్యరు. మీరు గమనించండి, వివాహం చేసేటప్పుడు ముందు పురుషుడికి స్నాతకం చేస్తారు, కూర్చోబెట్టి స్నాతకం చేసి గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి కొన్ని మాటలు చెప్తారు. నాన్న, నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు, నువ్వు ఇన్నాళ్ళు బ్రహ్మచారివి కాబట్టి నీకు ఆకలేస్తే నువ్వు ఒకళ్ళ ముందుకెళ్ళి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నావు. కానీ ఇప్పుడు అలా నువ్వు అనడం కాదు, నీ ఇంటి ముందుకు వచ్చి అంటారు భవతి భిక్షాందేహి అంటారు. అన్నప్పుడు నువ్వు శ్రద్ధయా దేయం, ఇచ్చేటప్పుడు ఎవ్వరికైనా సరే పరమశ్రద్ధతో తీసుకోండి, మీరు తినండి అని ఇచ్చేటటువంటి పదార్థాన్ని చేతుల్లో వేసే సాంప్రదాయాన్ని తగ్గించుకో. ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, చక్కగా ఒక ఆకులో కానీ ఒక పళ్ళెంలో కానీ పట్టుకుని వెళ్ళి ఇవ్వడం అన్నది నేర్చుకో. అందుకే మన వాళ్ళు తాంబూలం అంటారు. 2 పళ్ళు పెట్టి ఇవ్వలసి వస్తే ఉట్టినే పట్టుకెళ్ళి 2 పళ్ళు ఇలా ఇవ్వకూడదు, ఒక పండు అసలు ఇవ్వకూడదు. సరే 2 పళ్ళు ఇలా ఇస్తారు, ఆ 2 పళ్ళు కూడా అలా ఇవ్వకూడదు, ఒక ఆకులో పెట్టి ఇవ్వాలి. అది శ్రద్ధయా దేయం, శ్రద్ధతో ఇచ్చినట్టు. అశ్రద్ధయా విధేయం, అశ్రద్ధతో నేను ఇస్తున్నాను అవతలవాడు పుచ్చుకుంటున్నాడని ఇలా ఇవ్వడం విసరడం ఎప్పుడూ చెయ్యకు. ఇచ్చేటప్పుడు నా అదృష్టం కొద్దీ ఇవ్వగలుగుతున్నాను, నారాయణుడు స్వీకరిస్తున్నాడని శ్రద్ధాన్న ప్రమదితవ్యం. ఎప్పుడూ కూడా వేదం విషయంలో జాగ్రత్తగా ఉండు. కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యేన ప్రమదితవ్యం. నీ యొక్క అభ్యున్నతి ఎందు నువ్వు పరాకు పడకో. నో ఇతరాణి, ఇతరమైన మార్గములు లేవు, వీటిని గుర్తుపెట్టుకో. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇన్ని నేర్పి గృహస్థాశ్రమంలో పెడతారు. పెట్టేటప్పుడు పిల్లని కూడా తీసుకొచ్చి మిమ్మల్ని గభాలన పక్కన కూర్చోబెట్టేసి మీ ఇద్దరు సంసారం చేయండి అనరు. వివాహం చేసేటప్పుడు ఆడపిల్లని తీసుకొచ్చి ఎదురుగా కూర్చోపెడతారు. ముందు మధ్యలో తెర పడతారు. తెర పట్టి సుముహూర్తం వేళటికి జీలకర్ర బెల్లం పెట్టి అప్పుడు కూడా పక్కన కూర్చోడానికి వీల్లేదు. తెర తీసేసిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన సుముహూర్తంలో మాత్రమే ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తరువాత అప్పుడు మంగళసూత్రం కడతారు. మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ సూత్రము ఎంతకాలము నీ మెడ ఎందున్నదో అంతకాలము నేను బ్రతికి ఉన్నానని గుర్తు అంటాడు. అన్న తర్వాత తలంబ్రాలు పోసుకుంటారు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. ఈమె యందు నేను సత్సంతానమును కనిదనుగాక అని పురుషుడు అడుగుతాడు. నీవు సకల కాలముల యందు ఐశ్వర్యముతో ఉందువుగాక అని ఆవిడ పోస్తుంది. తలంబ్రాలు పోసే ముందు వెర్రి వేషాలు వేస్తే ఉన్న ఐశ్వర్యం ఎగిరిపోతుంది. పిచ్చ వేషాలు వేయకూడదు. మంత్రాలు చెప్తున్నప్పుడు దేవతలు వచ్చి నిలబడతారు శబ్దశక్తికి. నిలబడినప్పుడు ఆ దేవతల అనుగ్రహాన్ని అపేక్షిస్తూ పోసుకోవాలి తలంబ్రాలు పోసేటప్పుడు. అంతేకాని తలంబ్రాలు పోస్తుంటే మంత్రం ఒకటి జరుగుతుంటే నువ్వు ఇక్కడ వెర్రి వేషాలు వేసి పళ్ళాలెత్తి పోసేసుకోవడాలు, అదేదో కబడ్డీ ఆట ఆడినట్టు ఆడితే దేవతలు అసహ్యించుకుని వెళ్ళిపోతారు, వ్యతిరిక్త ఫలితాలు వస్తాయి. కాబట్టి తర్వాత అప్పుడు తలంబ్రాల్లో ఒక గొప్ప మంత్రం ఉందండి. ఎంత ఆశ్చర్యకరంగా అడుగుతాడో తెలుసా పురుషుడు. ఒక మాట చెప్తాడు, నీ యందు నేను 10 మంది కుమారులను కనిదనుగాక, నేను నీకు 11వ కుమారుడను అగుదునుగాక. ఎంత గొప్ప మాట చూడండి అది నిజంగా. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది, ఏమిటో తెలుసా అండి? బాలార్క ప్రేత ధూమశ్చ. ఉదయించేటటువంటి సూర్యుడి కింద తిరగకూడదు ఎక్కువసేపు. ప్రేత ధూమశ్చ, శవం కాలుతున్నటువంటి పొగని వాసన చూడకూడదు. బాలార్క ప్రేత ధూమశ్చ. వృద్ధ స్త్రీ పల్వలోదకం, తనకన్నా పెద్దదైనటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. పల్వలోదకం, ఆకులు పడినటువంటి నీళ్లు తాగకూడదు. రాత్రౌ దధ్యాన్న భుక్తిశ్చ. రాత్రి చీకటి పడిపోయిన తర్వాత పెరుగుతో కలుపుకున్న అన్నాన్ని తినకూడదు. ఈ 3 ఎవరు చేస్తున్నారో, ఈ పై పనులు చేస్తున్న వాళ్ళకి ఆయుక్షీణం దినే వాళ్ళకి ఆయువు, ఐశ్వర్యము, భాగ్యము క్షీణించిపోతాయి. దానికి వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళకి వృద్ధిలోకి వస్తాయి. అందుకే తనకన్నా చిన్నదాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకో తెలుసా అండి? దేవతలు ఎదురుగుండా ఓ మాట చెప్తున్నాడు. ఏమని?
నేను నీకు 11వ కుమారుణ్ణవుతానని చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి 11వ కుమారుడని? ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఇద్దరూ కలిసి తిరిగారు, సంతోషంగా గడిచిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఈయన పెద్దవాడు అయిపోయిన తర్వాత ఈయన కాలు తీసి కాలు వేస్తే చాదస్తాం, ఈయన చెయ్యి కదిపితే చాదస్తాం, ఈయన పుస్తకం చదువుకుంటే చాదస్తాం, ఈయన మాట్లాడితే అబ్బా నాన్నగారండి విసిగించేయకండి అంటారు. ఇన్ని మాటలు అందరూ అంటుంటే తన పని తాను చేసుకోలేక 10 మందికి పెట్టడం తప్పింకోటి తెలియనటువంటి పురుషుడు బుద్ధి యందు పరాకు పడ్డం వచ్చేస్తుంది, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది, తినలేడు, జుహచాపల్యం వస్తుంది. ఇన్ని వస్తే ఆనాడు తన కొడుకుని ఎలా కాపాడి పెంచి పెద్ద చేసిందో, వాడికి కావలసింది పెట్టి వాడి తినకూడంది తినకుండా ఎలా నచ్చ చెప్పి పిల్లల్ని పెంచి పెద్ద చేసిందో, అలా ఆనాడు నన్ను కూడా వృద్ధాప్యంలో 11వ కొడుకుగా నువ్వు నన్ను చూస్తావు, నేను నీకు 11వ కొడుకు నగుదునుగాక అని అడుగుతాడు పురుషుడు. భారతీయ సంప్రదాయంలో స్త్రీ పురుషుల కలయిక అంటే ఎంత అద్భుతంగా తీసుకొచ్చారో చూడండి, అంత గొప్ప సంబంధం అది. అలా అడిగిన తరువాత 7 మంత్రాలు చెప్పి 7 అడుగులేస్తారు. 7 అడుగులేస్తున్నప్పుడు నీకు అన్న సమృద్ధి కలుగుగాక, ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క మంత్రం చెప్తారు. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడిచిపెడితే ఈ జన్మలో చేశావేమో, పిచ్చ పిచ్చ వేషాలు వేసి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని విడిచిపెట్టిన దౌర్భాగ్యుడికి, భర్తని విడిచిపెట్టిన ధూర్తురాలికి శాస్త్రం ఏం శిక్ష వేస్తుందో తెలుసా అండి? ఎందుకంటే దేవతల సాక్షిగా మంత్రం చెప్పి బ్రహ్మముడేశారు. మేమిద్దరం జీవితాంతం కష్టమైన సుఖమైన కలిసే ఉంటాం, ఒకరిలో ఒకరమై ఇద్దరిగా కనపడుతున్న ఒకరిగా బతుకుతామని ప్రమాణం చేస్తే బ్రహ్మముడి వేశారు. బ్రహ్మముడి దేవతల ఎదురుగుండా అగ్నిసాక్షిగా వేయించుకుని భార్యని విడిచిపెడతావా నువ్వు? దేవతలు అంగీకరించరు, కొన్ని కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. కాబట్టి అలా చేయకూడదు. ఇష్టం అసలు విడాకులు విడిచిపెట్టడం అన్న మాటే లేదు. భార్య యందు దోషం ఉంటే దిద్దుకోవడమే భర్త యొక్క ధర్మం. అహల్య తప్పు చేసింది, గౌతముడు విడిచిపెట్టాడండి, దిద్దుకున్నాడు తపస్సు చేయించి. అసలు భార్యని విడిచిపెట్టడం అన్న మాట మన జాతికి తెలియదు, మన సంప్రదాయంలో లేదు. ఇది భారతదేశంలో సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ మాట లేని మతం ఏదైనా ఉంటే నా మతానికి, అంత గొప్పదా మతం. కాబట్టి అంత వైదికమైన సంస్కారంతో ఆఖరికి ఇన్ని అయిపోయిన తర్వాత పాణిగ్రహణం చేయిస్తారు. ఆ పాణిగ్రహణం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆ ఆడపిల్ల తన కుడి చేతిని బాగా చాపి తిరగవేసి ఉంచాలి, పెళ్లి కొడుకు చేతిని బాగా బోర్లా ముందు పైన పెట్టి ఉంచాలి. ఆ మంత్రం జరుగుతుండగా ఆడపిల్ల కుడి చేతిని తన కుడి చేతితో పట్టుకునేటప్పుడు బొటన వేళ్లు రెండూ తగలాలి. తన వేళ్ళు ఆవిడకి యొక్క చేతి పైభాగంలో, ఆవిడ వేళ్ళు ఈయన చేతి కింద బాగా తగిలేటట్టు 2 చేతులు రాశి కలిపి పట్టుకోవాలి. పట్టుకుంటే ఆడపిల్లలు మగపిల్లలు కూడా పుడతారు. పాణిగ్రహణం చేసేటప్పుడు పొరపాటు జరిగితే ఆడపిల్లలన్నా పుడతారు, మగపిల్లలన్నా పుడతారు. ఒక్కొక్కసారి సరిగ్గా తగలకపోతే సంతానం కలగకుండా పోతుంది, దోషం వస్తుంది పాణిగ్రహణంలో. కాబట్టి పాణిగ్రహణం చేయించి నువ్వు సంతానమును వృద్ధి చెయ్యి అని మంత్రం చెప్తారు. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత లాజహోమం చేయిస్తారు. ఆయన ఓ మాట చెప్పాడు పెళ్లి కొడుకు, మంగళసూత్రం కట్టి మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతున కంఠే బద్మాని శుభగే సంతం జీవతర శర్వాంశతం అన్నాడు. ఈ సూత్రము నీ కంఠమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నానని గుర్తు అన్నాడు. నువ్వేమడుగుతావు మరి? ఆయన చాలా కాలం బ్రతికుండాలని. అంటే బావమరిది బతకగోరుతాడు అంటారు, అందుకే లాజహోమము అని చేయిస్తారు. ఆడపిల్ల చెయ్యి చాపుతుంది, చెయ్యి చాపితే అన్నదమ్ముడు వచ్చి చేతి నిండా నెయ్యి రాసి పేలాలకి దేవతలు వస్తారు. అరిచేతుల్లో పేలాలు పోసి ఇలా వెయ్యకూడదు, ఇలా వెయ్యకూడదు. ఆ లాజహోమం చేసినప్పుడు ఎడం వైపు నుంచి అగ్నిహోత్రంలో పడాలి, దోషిటిని ఎడం వైపుకి తిప్పాలి. ఎడం వైపుకి తిప్పి లాజహోమం చేస్తే భర్తకి ఆయుర్దాయంలో దోషం ఉన్న తొలగిపోయి దేవతల అనుగ్రహం కలిగి దీర్ఘాయుష్మంతుడవుతాడు. లాజహోమం చేయిస్తారు. నాకబలి చేయిస్తారు. నాకబలి అంటే తన భార్యకి ఇంతమంది పెళ్లిపీటల మీద చూసి దృష్టిదోషం కలిగిందేమో అని మహానుభావుడు పెళ్లి కొడుకు నాకబలి చేసి దృష్టిదోషం విరగొడతాడు. స్థాళీపాకం చేయిస్తారు. మన ధర్మంలో వివాహం దేని కొరకో తెలుసా అండి? స్థాళీపాకం చేయిస్తారు. అందుకే ఇప్పుడు స్థాళీపాకం అంటే అర్థం బద్ధం లేని స్థాళీపాకాలు. అసలు స్థాళీపాకం అంటే ఏమిటో తెలుసా అండి? ధాన్యం తీసుకొచ్చి ఆడపిల్ల వెళ్ళి ధాన్యం దంపాలి, దంపి చెరగాలి, కొత్త చాట పెట్టి చెరిగి
ఈ ధాన్యంలో ఉన్నటువంటి బియ్యాన్ని తీసి మంత్రాలు చదువుతుండగా వండుతుంది. అన్నం వండి అందులో కొంత భాగాన్ని తెచ్చి భర్తకిస్తుంది. ఆ భర్త అప్పుడు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు పీటల మీద. ఆయన యజ్ఞం చేస్తాడు, అగ్నిహోత్రంలో హోమం చేసి తర్వాత మిగిలిన అన్నం ఎంత ఉండాలో తెలుసా అండి? కనీసం ఇద్దరు బ్రాహ్మణులు భోజనం చేయడానికి సరిపోవాలి. ఆవిడ వచ్చి వడ్డించాలి. దీనిలో ఏం నేర్పుతారో తెలుసా అండి? తన భర్త అభ్యున్నతి, తనకి కలగపోయే పిల్లల అభ్యున్నతి, తనకి కలగపోయే ఐశ్వర్యం స్థాళీపాకంలో ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి కోరికగా ఉంటుంటుంది. నా కూతురి వివాహం చేసినప్పుడు వ్యాఖ్యాన సహితంగా ప్రతి ఘట్టాన్ని చాలా అద్భుతంగా చేయిస్తూ నా కూతురు పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటాను. కానీ అది ఈశ్వరేచ్ఛ, దానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి, నాకు రాబోయేటటువంటి వియ్యాల వారి సహకారం ఉండాలి. ఈ రెండు కలిస్తే కదా నేను చేయగలుగుతాను. కాబట్టి ఈశ్వరుడు నా కోరిక తీర్చుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ అందుకని స్థాళీపాకం చేస్తారు. సరే, ఇన్ని చేసి అంతర్లీనముగా ప్రతి చోట ఒక మాట చెప్తుంటారు మంత్రంలో, త్యాగము అలవడుగాక త్యాగము అలవడుగాక అని చెప్తుంటారు. ఇద్దరూ కలిసేది దేనికో తెలుసా అండి? ఒకరి చెయ్యి పట్టుకుని ఒకరు ఉద్ధరించుకోవాలి. ఆయన ధర్మమునందు వైక్లభ్యము చెందితే, ఏమండి మీరు పరాకు పడుతున్నారు, మీరు అలా చేయకండి, ధర్మంలో నడవండి భార్య అనాలి. ఆవిడ పరాకు పడుతోంది అనుకోండి, నీకు తెలియదు తప్పు, నలుగురిని పిలిచి మనం భోజనం పెట్టుకోవాలి, మనం ఈ మంచి పని చెయ్యాలి అని చెయ్యాలి. లోకమునందున్న పెద్ద మనుషులు ఏం చెయ్యాలో తెలుసా అండి? ఇలా సంసారములో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు సుబ్బారావు గారికి ఏం అవసరం అండి? ఈ 9 రోజులు ఉపన్యాసాలు పెట్టవలసిన అవసరం ఆయనకి ఏమిటి? బాబా గారి గుడి కట్టవలసిన అవసరం ఆయనకి ఏమిటి? ఇన్ని ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఆయనకి ఏమిటి? అందరి సంసారంలో ఆయన టీవీ చూస్తూ ఆయన కూర్చోకూడదా హాయిగాను? ఒక్క పురుషుడు యందు భగవంతుడు ప్రేరేపించి ఇంత కార్యక్రమం చేయకపోతే ఎలా జరుగుతుంది? రేపు సీతారామ కళ్యాణం చెయ్యాలి, ఆయన ఎంత తాపత్రయపడిపోతున్నారో తెలుసా అండి? భద్రాచలంలో జరిగినట్టుగా దంపతులు తలల మీద సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి మంగళ ద్రవ్యాలు, కళ్యాణ ద్రవ్యాలు పెట్టుకుని, అందున మన అదృష్టం ఏమిటంటే రేపు సీతారామ కళ్యాణానికి అసలు రావడానికి అవకాశం లేకుండా ఎక్కడో బుక్ అయిపోయినటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుని ఆయన చేయించడానికి వస్తున్నారు 7వ తారీఖు సాయంకాలం. కృష్ణావధానులు గారికి శిష్యుడు, మహానుభావుడు. అటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు వేదమంత్రాలు చదువుతుంటే మంగళధ్వని మధ్యలో వేదమంత్రాలు జరుగుతుండగా దంపతులు చక్కగా సామాగ్రులు తలల మీద పెట్టుకుని, మీరు గృహస్థాశ్రమంలో ప్రవేశించిందందుకు సీతారామ కళ్యాణం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటే చక్కగా దంపతులందరి గోత్రనామాలతో రామచంద్రమూర్తి ఉత్తరదంజాలు వేసుకుంటుంటే మీ అల్లుడవుతాడు ఆయన. ఆ రోజు తీసుకొచ్చి మీ చేతులు వేయిస్తారు. సీతమ్మ తల్లికి మంగళసూత్రం కడుతుంటే మీ చెయ్యి వేయిస్తారు. వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటే మీ చెయ్యి వేయిస్తారు. మీ ఇంట్లో ఉన్న దోషములు విరిగిపోవడానికి తలంబ్రాలు పోసిన ముత్యాలు బహూకరిస్తున్నారు ఆ దంపతులకి. శేషవస్త్రాలు, సీతమ్మ తల్లి కట్టుకున్నటువంటి శేషవస్త్రం చీరలు ఇస్తున్నారు. రామచంద్రమూర్తి ఉత్తరీయం వేసుకుంటారు, భార్య బతికుందని గుర్తు ఉత్తరీయం వేసుకుంటే, అందుకనే ఉత్తరీయం బహూకరిస్తున్నారు. కొన్ని చదువుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు బహూకరిస్తున్నారు. అక్కడ కళ్యాణమూర్తులు అద్భుతమైనటువంటి ఆగమ శాస్త్ర సంబంధంగా ఆయనకి భక్తికి మెచ్చి భగవంతుడు అలా ఇచ్చాడు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఎవరో తెప్పించుకుని వదిలేశారట తీసుకోకుండా. ఈయన సీతారామ కళ్యాణం చేద్దాం అనుకునే వేళటికి ఆ గృహస్థులు వీరికి ఇచ్చేశారు ఆ మూర్తుల్ని. అంటే ఉత్తినే కాదనుకోండి, ఏదో పురుషార్థం పుచ్చుకుని. ఆగమంలో ఎలా వంగి ఉంటాడో అటువంటి రామచంద్రమూర్తి, అటువంటి సీతమ్మ, అటువంటి లక్ష్మణుడు, అటువంటి హనుమ వచ్చారు మనకి. సుబ్రహ్మణ్య శర్మ గారు వస్తున్నారు. చక్కగా దంపతులు మంగళధ్వనుల మధ్య వస్తారు. అన్ని బాగున్నాయి కానీ టికెట్ ఎందుకు పెట్టారని మీకు అనుమానం రావచ్చు. పురుషార్థం అంటే అదే. ప్రయత్నపూర్వకంగా ఇదే వివాహ మంత్రంలో త్యాగము 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 అని చెప్తారు. నువ్వు సంపాదించిన ద్రవ్యంలో కొంత తీసి ఈశ్వరుడికి ఉపయోగించుకోవాలి. ఇలా ఉపయోగించుకోవడం కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావు. మీ ఇద్దరూ కలిసి అలాంటి పీటల మీద కూర్చోడానికే. అలా కూర్చోడానికి అందరికీ అవకాశం ఉంటుందో ఉండదో అని ఊళ్ళో పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. చేస్తే అందరూ భద్రాచలం వెళ్ళలేకపోవచ్చు. భద్రాచలంలో ఎలా జరుగుతుందో అలా ఇక్కడ జరగాలి. అలా కార్యక్రమం జరగాలి, అలా వ్యాఖ్యానం జరగాలి. అందరూ వచ్చి కూర్చుని పొంగిపోవాలి. దంపతులైనటువంటి వాళ్ళు అయ్యా మేం చేస్తామని పొంగిపోయి వచ్చేటువంటి కళ్యాణాలు చేసుకోవాలి, చేసుకుని తరించాలి. అందుకని పురుషార్థమవుతుంది. కాబట్టి అలా పురుషార్థమును పొందడం కోసం దాంపత్యంలో ప్రవేశించు అని చెప్పింది శాస్త్రం. అంతేకాని సీతారామ కళ్యాణం మనకెందుకండి, మనం ఎందుకండి చేయడం అని చేయడం కోసం అయితే ఇంకా దాంపత్యం ఎందుకండి? టీవీ చూడ్డానికి, భోగం అనుభవించడానికి, అస్తమానం మొగడు పెళ్ళం పిచ్చుకల్లా ముక్కులు కొట్టుకుంటూ కూర్చోడానికే. అందుక దాంపత్యం అది కాదు.
అలా వెర్రిలి పెంచేసుకుని ఎంతసేపు దాచేద్దాం 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 అనుకున్నటువంటి సంసారాలు వెర్రి మోహాలు పెరిగిపోయి ఆఖరికి అదిగో ఆ కపోతములు అనగా పావురములు ఆ వలలో పడిపోయి ఎలా మరణించాయో అలా మరణించుచున్నారు. సంసారమునందు ఎందుకు ప్రవేశించాడో మర్చిపోయాడు, అసలు ఎందుకు వివాహం చేసుకున్నాడో మర్చిపోయాడు, అప్పుడు ఏ మంత్రం చెప్పాడో మర్చిపోయాడు, ఏ ధర్మం కోసం వచ్చాడో మర్చిపోయాడు, తన భార్య చెయ్యి దేనికి పట్టుకున్నాడో మర్చిపోయాడు. ఆవిడ ఈయన్ని ఉద్ధరించుకోవడం లేదు, ఈయన ఆవిడ్ని ఉద్ధరించుకోవడం లేదు. అన్నీ తీసుకెళ్ళడం దాచుకో 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 దాచుకో. ఎంత దాచేస్తావు? దాచేసి ఏం చేస్తావు? ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎందు ప్రసరించిందా? కోట్ల వలన లేని రక్షణ ఈశ్వరుడి వలన వస్తుంది. పోతన గారు అంటారు భాగవతంలో, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్, రక్షణను వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. ఎంత రక్షణ ఉన్నా పాపమున్నవాడు మరణిస్తాడు. ఏ రక్షణ లేకపోయినా కేవలము పుణ్యము చేసిన వాడు బ్రతికిపోతాడు. ఒకనాడు నువ్వు చేసిన సీతారామ కళ్యాణాన్ని ఈశ్వరుడు చూస్తాడు. రేపటి రోజున నిన్ను అనుగ్రహించవలసి వస్తే, రేపటి రోజున నీకేదో గొప్ప ఫలితాన్ని ఇవ్వాలి. ఏ పుణ్యం చూసి ఇవ్వాలి? నువ్వు చేసిన పుణ్యం ఏదుందో చూస్తాడు. అయ్యా నేను భద్రాచలం వెళ్ళలేను, ఆ ఎండలో కూర్చోలేను, నేను అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోలేను, అక్కడ కళ్యాణం నేను కూర్చోలేను. ఆల్ రైట్, నీ ఊళ్ళో జరుగుతున్నటువంటి కళ్యాణానికి నువ్వు వెళ్ళావా? నీ ఊళ్ళో జరుగుతున్న కళ్యాణం నువ్వు చూశావా? అక్కడ ఒక్క నమస్కారం నువ్వు చేశావా? ఇది ఈశ్వరుడు చూస్తాడు. నీకు కళ్ళిచ్చి ఏం చేశావు? నీకు చెవిలిస్తే ఏం చేశావు? నీకు ఏమని నేను ఇవ్వను? నీకు మళ్ళీ ఫలితం కావాలి, ఫలితం కావాలి, ఫలితం కావాలి, నాకు ఆ సమస్య తీరిపోవాలి, ఈ కష్టం తీరిపోవాలంటే నువ్వు పురుషార్థం పెట్టిందేది నా కొరకని నువ్వు తాపత్రయపడ్డట్టు ఒక సాక్ష్యం ఏది? నేను ఎందుకు చెయ్యాలి నీకోసం? చేయడానికి పుణ్యం ఏది? చూపించి ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి చేస్తా. ఇంత పుణ్యం చూపించు, అంత కోరిక తీరుస్తానని అడుగుతాడు ఈశ్వరుడు. ఏది పురుషార్థం? పురుషార్థం అంటే శ్రద్ధ. అదే సాయిబాబా గారు శ్రద్ధ సాబూరి, శ్రద్ధ సాబూరి అంటుంటారు. ఓర్పు శ్రద్ధ ఇది ఎక్కడుంది? ఇది చూపించడానికే. ఆ శ్రద్ధ లేకుండా కేవలం సంసారం అనేది వ్యామోహానికి ఆలవాలమైపోయింది అనుకోండి. ఎంతసేపు మావిడ మావిడ మావిడని వెర్రెక్కిపోయి ఈయన, మా ఆయనని వెర్రెక్కిపోయి ఆవిడ, ఇద్దరూ కలిసి వెర్రెక్కిపోయి పిల్లలు. ఇంకా ఎంతసేపు సంస్కృతి ఇవాళ ఎంత దారుణంగా వచ్చేసిందంటే, ఏ ఇంట్లోకైనా మీరు ఇల్లు అడగండి, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. తల్లిగారు తండ్రి గారి పక్కన కొడుకు పడుకోడు, తల్లి పక్కన కూతురు పడుకోదు. ఆఖరికి రైల్లో అప్పర్ బెర్త్, లోవర్ బెర్త్, మిడిల్ బెర్త్ లాగా ఓ గది చిన్నదైతే 3 బెర్తులు కట్టేసి పిల్లలు వాటి మీద పడుకుంటారు. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వీళ్ళిద్దరికీ బెడ్రూమా? పిల్లలు బయట పడుకోవడమా? ఏమిటి దుష్ట సాంప్రదాయం? ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యమేది అంటే మహాభారతంలో విదురుడు ఏం చెప్పాడో తెలుసా అండి? కుమారుడితో కలిసి పడుకొనుట. తండ్రికి కొడుకుతో కలిసి పడుకోవడం ఎంత ఐశ్వర్యమో! ఇవాళ ఏదే సంప్రదాయం ఎక్కడికి పోయిందా? సంస్కృతి నశించిపోయింది. మనకి ఇవాళ మన వేదం ఏం చెప్పిందో, మన ఋషులు ఏం చెప్పారో మనకు అక్కర్లేదు. వ్యతిరేకమైనటువంటి మాటలన్నీ ఏముంటాయో, పనికిమాలిన మాటలు ఏముంటాయో, ఏవి మనని పాడు చేస్తాయో అవన్నీ మనకి చాలా శ్రద్ధ. వాటి వైపు పోతాం. ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే? కాబట్టి వ్యామోహం పెంచుకున్నవాడు ఏమైపోతాడు? అంతా కలిసి ఆఖరికి అదిగో పావురములు ఎలా పోయాయో అలా పోతున్నాడు తప్ప వాడు తన జన్మని తాను ధరించుకోలేడు. వివాహం దగ్గర నుంచే మన వాళ్ళు ఇంత నడిపించారు. దేనికోసం చూడండి, ఇప్పుడు ఒక దంపతుల్ని చూస్తే అందుకే మన వాళ్ళు ఒక మాట అంటారు, నా భార్య సమేతస్య అండ్ పూజ చేస్తున్నాడు అనుకోండి, ధర్మపత్ని సమేతస్య అంటాడు. ధర్మం చేసి మంచి నడువడితో మేము ఒకరినొకరు, అబ్బో 8:30 ఇవాళ ఉండిపోయాను, ఒకరినొకరం ఉద్ధరించుకోవాలి అని చెప్పి ప్రవేశిస్తాం గృహస్థాశ్రమంలో. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమము తరించడానికి తప్ప నశించడానికి కాదు అని ఆ కపోత ఆఖ్యానము చేత మహానుభావుడు స్వామి తాను గురువుగా స్వీకరించినట్లు చెప్తూ మనందరినీ తరించమని మనకు పరోక్షంగా ఒక పాఠాన్ని నేర్పినవారైనారు. కాబట్టి రేపటి రోజునైనా నన్ను దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించి 24 మంది గురువులు నా చేత పూర్తి చేయిస్తే స్వామి నేను ఎంతో సంతోషిస్తాను. ఆఖరికి నా పరిస్థితి ఎలా తయారైందంటే, అనన్య చింతయంతో మా ఏదైనా పర్యువాసతే, స్వామి నాకు నీవు తప్ప గతి లేదు, నువ్వే ఈ 24 మంది గురువుల్ని పూర్తి చేయించు. ఎందుకనంటే రోజు సంకల్పం చేసుకోవడం, ఇక్కడికి వచ్చి ఏమిట్రా తొందర, ఇంకా అలా చెప్పేస్తే ఇంకా నువ్వు చెప్పడం ఎందుకురా అనిపించడం, అక్కడికి మనసు చంపుకుని కొన్ని తగ్గించినా నేను వెళ్ళలేకపోతున్నాను.
కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. 9 రోజుల్లో శ్రీగురి చరిత్ర చెప్పడం అన్న సాహసం చేస్తే ఇలా ఉంటుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. కరచరణ కృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర వరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.